వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. ఒకరోజు అక్బర్ చక్రవర్తి యొక్క ముచ్చటైన ముత్యాల నగ ఒకటి శయనాగారంలోని అల్మారా నుండి మాయమైంది. ఇది సాధారణ విషయం కాదు, ఎందుకంటే అది ఖరీదైన విలువైన నగ. అసలు ఆ అల్మారా ఉన్న గదిలోకి ఎవరు వెళ్ళరు. అప్పుడప్పుడు గదిని శుభ్రం చేయడానికి నౌకర్లు వెళ్తారు. అది కూడా అలా వెళ్ళి ఇలా రావడం లేదా అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. అక్బర్ మహారాజు దొంగని ఎలాగైనా వెంటనే పట్టుకోవాలని ఆ బాధ్యతని బీర్బల్కి అప్పగిస్తాడు. సమస్య క్లిష్టంగా ఉన్న బీర్బల్ దాని పరిష్కారానికి తన మేధస్సుని ఉపయోగించాడు. అలా ఆలోచిస్తుండగా తనకి ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. వెంటనే బీర్బల్ అల్మారా దగ్గరికి వెళ్ళి దానిలో తలపెట్టి ఏదో వింటున్నట్లుగా నటించాడు. కొంతసేపు అలా మౌనంగా ఉండి మళ్ళీ అక్బర్ మహారాజ్ దగ్గరికి వస్తాడు బీర్బల్. మహారాజా, అల్మారా ఓ రహస్యాన్ని చెప్తుంది. దొంగ గడ్డంలో గడ్డి పరక ఉంది అని గంభీరంగా చెప్పాడు బీర్బల్. బీర్బల్ మాటని విని అక్కడ ఉన్నవారందరూ అవాక్కయ్యారు. అయితే అక్కడ ఉన్న ఒక పనివాడు మాత్రం అకస్మాత్తుగా తన గడ్డాన్ని వేళ్లతో సవరించుకున్నాడు. ఆ క్షణమే బీర్బల్ అతనిపై దృష్టి పెట్టాడు. అతన్ని వెంటనే పిలిపించి ప్రశ్నించసాగాడు. మొదట అతను తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాడు. కానీ బీర్బల్ ప్రశ్నలకి అతను బెంబేలెత్తిపోయాడు. చివరికి దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. దొంగిలించిన నగని తీసుకువచ్చి అప్పజెప్పాడు. అందరూ బీర్బల్ తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. అక్బర్ మహారాజు చప్పట్లతో బీర్బల్ని ప్రశంసించాడు, బహుమతుల్ని ఇచ్చాడు. ఒక్క మాటతోనే దొంగ బయటపడతాడని ఊహించలేదు బీర్బల్ అని అన్నాడు అక్బర్ చక్రవర్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.